అహల్య నా భార్య, నా బిడ్డకి తల్లి. తనెక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. అప్పటికీ కనపడకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏంటి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? ఒక పంచి పోలీస్ స్టేషన్లో మాత్రమే కాదు, టీవీ వాళ్ళకు కూడా చెప్పు. అర్జున్ ప్రసాద్ కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటారు. అప్పుడు గాని మన పరువు పోదు. అవునరా, అనవసరంగా నాన్న పరువు తీకు, ఉన్న గౌరవం చెడగొట్టుకో. ఆ అహల్యకి నీ మీద నీ బిడ్డ మీద ఇష్టం లేదు. ఉంటే అలా చేసేదే కాదు. ఆ అహల్య ఏదో ఆశించి నిన్ను మాయ చేసి పెళ్లి చేసుకుంది బామర్ది. అది దక్కకపోయేసరికి బిడ్డను కనేసి గప్చుప్గా వెళ్ళిపోయింది. అలాంటి దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? వదిలే. ఇక్కడ లేని మనిషి గురించి ఎందుకు మీ ఇష్టానుసారంగా మాట్లాడతారు? అది ఎంత తప్పో తెలుసా? అనవసరంగా ఆ అమ్మాయి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఏంటమ్మాయి అంటున్నావు? కట్టుకున్న భర్తను వదిలేయడం తప్పు కాదా? కడుపును పుట్టిన బిడ్డను వదిలేయడం పాపం కాదా? దాన్ని వెనకేసుకొస్తున్నావు. తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసా బామ్మగారు? మీరు ఆడవారే కదా. ఏ ఆడది తాళి కట్టిన భర్తని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని వదులుకోవాలని అనుకోదు కదా. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప తనలా చేసి ఉండదు కదా. మీరెందుకు అలా ఆలోచించరు? ఆయిషా, కీప్ క్వైట్. ఇది నీకు సంబంధం లేని విషయం. ఇది నాకు సంబంధం లేని విషయమే, ఒప్పుకుంటాను అదితి. కానీ ఇక్కడ లేని మనిషి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది. మేమెవరి గురించో అంటే నీకేంటమ్మాయి బాధ? నేను కూడా ఆడదాన్నే బామ్మగారు. ఒక బిడ్డకి తల్లిని. కట్టుకున్నవాడికి కన్న బిడ్డకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ బిడ్డని వదిలేసి ఆ తల్లి ఎందుకు వెళ్ళిపోయిందో మీకు కారణం తెలీదు. తెలియని దాని గురించి మాట్లాడడం తప్పు. చాలా పో. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. మా అదితి ఫ్రెండ్ అని, ఏదో మా మునిమనవడికి పాలివ్వడానికి వచ్చావని ఊరుకుంటున్నాను. ఎంతకు మించి ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. తన అన్న దాంట్లో తప్పే ఉంది నాన్నమ్మ. మీరు ఊరికే అహల్య పైన నిందలు వేస్తున్నారు. నిజానికి నేను మాట్లాడాల్సిందే తను మాట్లాడింది. తనెవరా కల్పించుకోవడానికి? మన ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అదితికే చెప్పిన వాడివి. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నావు. ఆయుష తరపున నేను సారీ చెప్తున్నాను బామ్మగారు. నువ్వెందుకు సారీ చెప్తావు? ఇదిగో అమ్మాయి, నువ్వు మళ్ళీ మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళు ఊరికే పాలెవరో డబ్బుల కోసం నువ్వు ఈ పని చేస్తున్నావని మాకు తెలుసు. ఇందాక నా మునిమనోడికిచ్చిన పాలకి నీకెంత కావాలో చెప్పు, పడేస్తాం. చాలా ఇంకా ఆపు నాన్నమ్మ. అమ్మ పాలకి వెలకడతానంటున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? గౌతమ్, ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉండి ఇలా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు నాన్నమ్మ. అసలు నీ మనవణ్ణని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. నోరుమైనా ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? ఈ అమ్మాయి డబ్బు కోసమే వచ్చింది, నాకు బాగా తెలుసు. నేనొచ్చింది డబ్బుల కోసం కాదండి. నా బిడ్డ లాంటి బిడ్డ ఆకలి తీర్చడానికి వచ్చాను. తల్లి లేని బిడ్డ కష్టపడకూడదు అని వచ్చాను. బిడ్డ ఏడుస్తూ ఉంటే ఏ తల్లి చూస్తూ ఉండలేదు. అది ఎవరి బిడ్డైనా, ఏ తల్లైనా. ఏంటే నాకే నీతులు చెప్తున్నావు? తరాలు చూసిన పెద్దవారు, మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. నాకు తోచింది చెప్పాను. డబ్బుల కోసం రాలేదంటున్నావు.
ఇంట్లోంచి వెళ్ళిపోయిన అహల్య గురించి ఒకళ్ళు తప్పించుకుని మాట్లాడుతున్నావు? అదితి ఫ్రెండ్వా లేకపోతే ఆ అహల్య ఫ్రెండ్వా? ఒకసారి నీ మొహం నాకు చూపించు. నాన్నమ్మ నువ్వేం చేస్తున్నావు? తనెవరో నాకు తెలియాలిరా. మొహానికి ముసుగేసుకొచ్చి నాటకాలు ఆడుతుంది, నాటకాలు. నీ మొహం మీద ఉన్న ముసుగు తీవే. నువ్వెవరో నాకు చూపించు. వద్దు నాన్నమ్మ, అలా చేయకూడదు. రేయ్, నీకు తెలీదు. నువ్వు నోరు మూసుకునిరా. భగవంతుడా, నువ్వే కాపాడు స్వామి. ఆగండి అత్తయ్య, తన ముసుగు తీకండి. ఏంటి ఆపుతున్నావు? నేను తన మొహం చూడాలి. వద్దత్తయ్యా, ఎవరి పద్ధతులు సంప్రదాయాలు వాళ్లకుంటాయి. మీరలా బుర్కా తీసి చూడటం తప్పు. అది వాళ్ళని అవమానించినట్లుగా ఉంటుంది. మరి నేను అహల్య గురించి మాట్లాడుతుంటే తనేదేదో మాట్లాడుతుంది. తనెవరో నాకు తెలియాలి కదా. ఎంతైనా మన బాబు కోసం ఒక తల్లిగా ఆలోచించి తనిక్కడికొచ్చిందమ్మా. అలాంటి అమ్మాయిని అవమానించి పంపించొద్దు. అయేషా విషయంలో మనం ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. సరే, మీరంతలా చెప్తున్నారు కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను. ఏయ్, నువ్వు అదితి ఫ్రెండ్వో ఇంకెవరివో నాకు అనవసరం. మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదు. నీ అవసరం కూడా మాకు లేదు. వెళ్ళిపో. ఐషి గారు, ఒక నిమిషం.